విశాఖలో ఎలైట్ క్రికెట్ లీగ్ సందడి మొదలైంది. ఏసీఏ వీడీఎస్ఏ క్రికెట్ స్టేడియం వేదికగా ఇవాళ రేపు స్పెషల్ క్రికెట్ టోర్నీ జరగనుంది. టోర్నీలో పాల్గొనేందుకు సినీ తారలు తరలివచ్చారు. హీరో శ్రీకాంత్, తరుణ్, ఓంకార్తో పాటు పలువురు సినీ టెలివిజన్ నటీనటులు విశాఖ చేరుకున్నారు. చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లీగ్ వినోదంతో పాటు ఒక గొప్ప లక్ష్యానికి వేదికగా నిలుస్తోంది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల కుటుంబాలకు సహాయ నిధి అందించేందుకు ఈ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని హీరో శ్రీకాంత్ పిలుపునిచ్చారు. విశాఖ తీరంలో తారల సందడి. నిజంగా ముందుగా ఎలైట్ క్రికెట్ లీగ్ అనేది ఎట్లా పుట్టిందో చెప్తాను ఒక 2 minutes. గత సంవత్సరం మన బార్డర్లో ఆపరేషన్ సింధూర్ ఏదైతే అయిన తర్వాత నిజంగా జెన్యున్గా నాకు మన కోసం కష్టపడుతున్న మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికుల కుటుంబాలకి మన నుంచి ఎంతో కొంత సాయం అందించాలన్న ఉద్దేశంతో ఎలైట్ క్రికెట్ లీగ్ అనే ఒక సంస్థను స్థాపించి దీంట్లో ముఖ్యంగా సమాజం మీద ఒక సినిమా నటులు చెప్తే సమాజం మీద విపరీతమైన ప్రభావం పడుతున్న ఉద్దేశంతో ముందుగా నేను శ్రీకాంత్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు గత 20 ఏళ్ళ నుంచి శ్రీకాంత్ అన్న నేను నిజంగా మీకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిన వెంటనే మా టీసీఏ 20 ఏళ్ళ నుంచి హుదూద్ వచ్చిన మన సమాజ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా మేము ఉంటామని ముందడుగు వేస్తున్న శ్రీకాంత్ గారికి, తరుణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వచ్చిన తారలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైజాగ్లో సీజన్ 1 హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో చేసుకున్నాం. అక్కడ భారీ సక్సెస్ అయింది. అక్కడ జనాలు కూడా బాగా వచ్చిండ్రు. అక్కడ మాతో అయినంత ఎంతో కొంత సైనికుల కుటుంబాలకు అందజేసినాం. అదే కాజ్తో ఈరోజు సీజన్ 2 ఇక్కడ స్టార్ట్ చేసినాం. సీజన్ 2 ఇక్కడ స్టార్ట్ చేసిన సందర్భంగా ఇక్కడ నాకు సహకరించిన నేనున్నాను అని ముందుగా నాకు సహకరించిన బొత్స సురేష్ గారికి, బీజేపీ సౌత్ ఇన్ఛార్జ్, అదేవిధంగా దక్షిణామూర్తి గారికి, చారుణ్య బిగ్ భారత్ లీగ్ నుంచి నువ్వు చేస్తున్న సపోర్ట్ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యువతులందరికీ, ఇన్ఫ్లుయెన్స్ అందరికీ దీన్ని ఒక మంచి కార్యక్రమంగా రేపు 2 రోజులు బాగా ఎంజాయ్ చేద్దాం. అదేవిధంగా సైనికుల కుటుంబాల కోసం మనం ఎంతో కొంత చేద్దాం అందరం తరలించి కోరుతాం. థ్యాంక్ యూ. చామ్లా ఫౌండేషన్ ఉదయ్ గారు, ఇది సెకండ్ సీజన్ ఇక్కడ చేయడం. ఫస్ట్ సీజన్ హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో చాలా గ్రాండ్గా జరిగింది. చాలా మంచి సక్సెస్ కూడా అయింది. ఒక మంచి కాజ్ సైనికుల కుటుంబాల కోసం ఎలైట్ క్రికెట్ క్లబ్ అది స్టార్ట్ చేయడం, దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు క్రికెట్ అనేది ఒక మంచి కాజ్ కోసం మేము సరదాగా ఆడుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక కాజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అటువంటి కాజ్ ఈరోజు మళ్ళీ వైజాగ్లో, అంత లాస్ట్ టైం కూడా వైజాగ్లో ఆడాము, అదొక ఇంకొక రకం కాజ్. బట్ ఇప్పుడు ఉదయ్ గారు ఈ సైనికుల కోసం చేస్తున్న దీంట్లో మేము అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని మీరు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ చంద్ర రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ సీజన్ 2. హైదరాబాద్లో సీజన్ 1 చేశారు. అప్పుడు చనిపోయిన ఆర్మీ పీపుల్ వైఫ్స్కి కాజ్ కోసం అని చేశారు. ఈసారి అప్పుడే అన్నారు ఇది ఏదో 1 ఆఫ్ టైం ఒకేసారి కాకుండా ఇది ఇలా కంటిన్యూ చేయాలి, ఎవ్రీ ఇయర్ చేయాలని అన్నారు. ఒక లాస్ట్ 6-7 months నుంచి మాకు తెలుసు చేయాలి అని మధ్యలో ఇది ఈ ప్రాబ్లం అని ఆ ప్రాబ్లం అని అలా, బట్ వదలకుండా ఫైనలీ హీ డిడ్ ఇట్. అండ్ మీకు తెలిసినట్టుగానే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ వైజాగ్లో ఆడాం. అది వేరే కాజ్ కోసం ఆడాం. మళ్ళీ వైజాగ్ వచ్చి ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఆర్మీ ఫ్యామిలీస్ కోసం అని ఆ కాజ్ తీసుకుని ఆడబోతున్నాం. మా టీసీఏ ఎప్పుడు ప్రతి మ్యాచ్ చారిటీ కోసం ఆడి ప్రతిసారి ఒక్కొక్క కాజ్ కోసం ఆడతాం. అండ్ ఇలాగా ఇంత మంచి పనులు చేస్తున్నందుకు ఉదయ్ గారు హ్యాట్స్ ఆఫ్, అలాగే మీ టీంకి కూడా. అండ్ ఇది సెకండ్ సీజన్, మీరు అలాగే మళ్ళీ థర్డ్ సీజన్ హైదరాబాద్లో చేయండి, మళ్ళీ కావాలంటే 4th సీజన్ వైజాగ్లో చేయండి. సో మే ద బెస్ట్ టీమ్ విన్. సో లాస్ట్ టైం ఆడి ఇలాగే 6 teams ఆడడం మేమే గెలిచాం. సో హోప్ఫుల్లీ ఈసారి కూడా మేమే గెలుస్తాం అనుకుంటున్నాం. నిజంగా చాలా మంచి కాజ్తో మీరు హైదరాబాద్లో సీజన్ 1ని స్టార్ట్ చేశారు. ఆ కాజే ఈరోజు ఇంతమందిని 6 teams మళ్ళీ వైజాగ్కి వచ్చేలా చేసింది. అండ్
దానికి ఫస్ట్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ గారు అండ్ తరుణ్ గారు. వాళ్ళిద్దరు లేకపోతే 2 pillars ఫర్ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్. వాళ్ళిద్దరు కనుక లేకపోతే ఎవరు రారు. ఒక కాల్ అండ్ చాలా కష్టపడతారు. అంత ఈజీ కాదు. ఇంతమంది ఈ స్టేజ్ మీదకి వచ్చామంటే అండ్ రేపు రాబోతున్నారు ఇంకా సగం మంది. అందరూ కూడా బికాస్ ఆఫ్ వాళ్ళిద్దరు వాళ్ళే. ఏం ఆశించరు. ఎవరు వచ్చినా కూడా, ఈరోజు ఉదయ్ గారు వచ్చారు, అలాంటి మంచి కాల్స్తో రేపు ఎవరన్నా కూడా మీకు ఏదన్నా ఆ సమాజానికి చెయ్యాలి, మా ద్వారా కూడా ఏదో కొంచెం సహాయం అందాలని మాకు అనిపిస్తే డెఫినెట్గా శ్రీకాంత్ గారు, తరుణ్ గారు చెప్తే మేము ఎక్కడికైనా వస్తాం. వైజాగ్ అనే కాదు, ఏ ఊరైనా వస్తాం. మీ కాజ్ నిజంగా బలంగా ఉంటే దానికి సపోర్ట్గా ఎప్పుడు ఉంటాం. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషనే కాదు, ఇప్పుడు టీవీ క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు చాలా బిజీ ఉంటారు. థ్యాంక్ యూ. సక్సెస్ చేయాలి. మరి మేము మీ అందరి కోసం వచ్చాము వైజాగ్. సో మీరు అందరూ వచ్చి మ్యాచ్ చూడాలి రేపు అండ్ ఎల్లుండు సండే. సో ఫైనల్స్ మేము టీవీ స్టార్స్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మంచిగా ఎంటర్టైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన ప్రతిసారి మీరందరూ చాలా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకుంటారు. అండ్ అన్న వాళ్ళందరూ చెప్పినట్టుగా ఈసీఎల్ సీజన్ 2 వైజాగ్లో జరగబోతుంది. అండ్ దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాము. సో ఓంకార్ అన్న చెప్పినట్టు ఏదైతే టీసీఏ చేస్తుందో వీఆర్ ఇన్ ఆ బేబీ స్టెప్స్ టెలివిజన్ అసోసియేషన్ అనేది. సో డెఫినెట్గా మీ అందరినీ చూస్తూ మేము ఫాలో అవుతామన్నా. మీరు చేసే కాజెస్కి డెఫినెట్గా మేము వెనకాలే ఉంటాము, మీకు సపోర్ట్ చేస్తూ అండ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ ఉంటాము. అండ్ స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సోల్జర్స్ ఇండియా అంటే వీఆర్ ఆల్ దేర్. నాకు తెలిసి మనం అందరు కూడా ఉండాలి, ఇలాంటి ఒక కాజ్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో డెఫినెట్గా లాస్ట్ సీజన్ సపోర్ట్ చేశారు, సక్సెస్ఫుల్ చేశారు. అలాగే ఈ సీజన్ కూడా సపోర్ట్ చేద్దాం, సక్సెస్ఫుల్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. First of all, welcome each and everyone to the City of Destiny to see all the stars, TV stars, movie stars and doctors, everyone. It's actually a celebrating moment for entire Visakhapatnam. Last year Hyderabad like the same event, so it was a grand success and all of us were very excited that this event is coming to Visakhapatnam, where our Visakhapatnam native crowd can witness such a grand event at our amazing VDCA stadium. So from our government lines team, I think we thought we'll be playing with the stars, but looking at the fitness of all of them, I think they are themselves an IPL team, everyone. So hope that the audience who come turn up to the stadium, they have a very good spectacle. All teams give tough fight and give their 100%. May the best team win. I think winning and losing is secondary, but I think everyone should enjoy, especially the guests who have come to Visakhapatnam. I think you should have the best of stay and experience. Thank you. ప్రతి అడుగు దేశం కోసం అనే నినాదంతో ఒక చక్కటి ఉద్దేశంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా ఈ చారిటబుల్ క్రికెట్ మ్యాచ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చామ్లా ఫౌండేషన్ CEO మరియు అధ్యక్షులు శ్రీ ఉదయ్ చంద్ర రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో సీజన్ 1 హైదరాబాద్లో అత్యంత విజయవంతంగా జరిగింది. ఇదే విధంగా ఇప్పుడు సీజన్ 2 మన విశాఖపట్నంలో కూడా దిగ్విజయంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 25, 26 తేదీల్లో చామ్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈసీఎల్ క్రికెట్ మ్యాచ్కు అభిమానులు, ప్రేక్షకులు అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఫనీ గారు చెప్పారు ఈ టోర్నమెంట్ గురించి, ఎలైట్ క్రికెట్ లీగ్ అని. సో వెన్ ఐ మెట్ ఉదయ్ గారు, ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. ఒక నోబెల్ కాజ్ కోసము ఒక ప్రోగ్రామ్ చేస్తాం ఇలాగ ఎలైట్ క్రికెట్ లీగ్ అనగానే ఐ సెడ్ ఓకే, ఐ విల్ ఎక్స్టెండ్ మై సపోర్ట్ అని. బేసిక్లీ ఐఎమ్ అ పొలిటీషియన్ కన్నా చెప్పాలంటే ఐఎమ్ అ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఐ థింక్ సుధీర్ వి వర్ ప్లేయింగ్ టుగెదర్ వెన్ వి వర్ చిల్డ్రన్. దాని తర్వాత నేను మాస్టర్స్ కేటగిరీలో ఒక 2 వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడడం జరిగింది. సో ఇటు స్పోర్ట్స్ అటు పాలిటిక్స్ కూడా ఇట్ గోస్ సైడ్ బై సైడ్ ఫర్ మీ. And I'm very, very delighted to be sharing this dais with all these elite people. And winning or losing is common, but participating is heroic. So participate chesina andarki, doctors, as like sports is like a stress buster. So even though you have a hectic day, oka badminton aadalana, oka cricket aadalana, oka excitement vastadi. We forget everything. We forget the world and we enjoy the game.
సో అలాగే నెక్స్ట్ 2 days కూడా అందరం కూడా ఈ గేమ్ ఎంజాయ్ చేస్తూ, అండ్ ఐ విష్ ద బెస్ట్ టీమ్ విన్స్.